Hello students, welcome to Journey of Success YouTube channel. సో మనం లాస్ట్ వీడియోలో డేటా ఇంటర్ప్రిటేషన్లో ఉన్న బార్ గ్రాఫ్ గురించి డిస్కస్ చేసాం. సో ప్రతి ఒక్కరూ ఈ డిఏలోని కాన్సెప్ట్స్ని పూర్తిగా చూస్తున్నారని నేర్చుకుని ఉన్నారని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఇవి యూజ్ అవుతున్నాయని కూడా నేను అనుకుంటున్నాను. సో అదేవిధంగా ఈరోజు వీడియోలో కూడా మరొక డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ మీతో డిస్కస్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఓకే, సో దాన్ని మీకు తెలియజేసే ముందు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరూ మన జర్నీ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే ఐబీపీఎస్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ప్రిలిమ్స్ రాసేసి మెయిన్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్, క్లర్క్స్, పీఓ మెయిన్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి, అదేవిధంగా ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 కంప్లీట్ అయ్యి టైర్ 2 కోసం చూస్తున్న వాళ్ళకి, అట్ ద సేమ్ టైం ఏప్రిల్లో జరగబోయే టైర్ 1 కోసం కూడా వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ కోసం కూడా ఈ ఛానల్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. బేసిక్స్ ఎటువంటివి ఉంటాయి, ఏ విధంగా చేస్తే మనం ఎగ్జామ్లో మార్క్స్ని స్కోర్ చేయొచ్చు అనేది క్వాంట్ అండ్ రీజనింగ్లో తెలియజేయడానికి మీకు ఈ ఛానల్ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో అందుకనే ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని యూజ్ చేసుకోండి. ఇన్స్టిట్యూట్లకి వెళ్ళలేని వాళ్ళు, లేకపోతే జాబ్ చేసుకుని టైం కుదరట్లేదు మాకు ప్రిపేర్ అవడానికి అనుకున్న వాళ్ళకి ఇందులో ఉన్న షార్ట్ వీడియోస్ని చూడడం వల్ల ఎక్కువ మార్క్స్ రావడానికి కూడా ఛాన్స్ ఉందండి. మీ అందరికి యూజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను, అందుకే మీకు చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ప్రతి ఒక్కరికి మీ వీడియోని షేర్ చేయండి, మీ కామెంట్స్ని కూడా తెలియజేయండి. ఓకే స్టూడెంట్స్, సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే ఫస్ట్ పై చార్ట్. మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ వచ్చి పై చార్ట్. సో డేటా ఇంటర్ప్రిటేషన్ టోటల్లీ 5 టైప్స్ అని చెప్పాను. అందులో ఒకటి టేబులర్ డయాగ్రామ్, సెకండ్ వచ్చి బార్ గ్రాఫ్ అని చెప్పాను, థర్డ్ వచ్చి పై చార్ట్. ఓకే, సో ఈ వీడియోలో మనం పై చార్ట్ గురించి డిస్కస్ చేద్దాం. పై చార్ట్ అంటే ఏంటంటే, ఏదైనా చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ని ఒక సర్కిల్లో గనక రిప్రజెంటేషన్ చేస్తే దాన్ని పై చార్ట్ అంటారు. ఓకే, సో ఇది తెలియజేసే ముందు మీకు సర్కిల్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటాను. సర్కిల్లో టోటల్ యాంగిల్స్, అదే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎంత అంటే 360 డిగ్రీస్ అనమాట. సో మీరు ఎంటైర్ యాంగిల్ 360 డిగ్రీస్ని 100%గా అనుకుంటారు. సో 360 డిగ్రీస్ ఈక్వల్ టు 100% అని తీసుకోవాలన్నమాట. అంటే వాడు పర్సంటేజ్ ఇచ్చి డిగ్రీలో అడగవచ్చు, డిగ్రీ ఇచ్చి పర్సంటేజ్లో అడగవచ్చు. సో కొన్నిసార్లు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడంటే సెంట్రల్ యాంగిల్ మేడ్ బై సర్టెన్ వాల్యూ అంటున్నాడు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూస్తారనుకోండి, V ఈక్వల్ టు 10% అని అడిగాడు అనుకో మిమ్మల్ని. ఈ 10% ఏదైతే ఉందో అక్కడ వచ్చే సెంట్రల్ యాంగిల్ ఎంత అంటాడు. అప్పుడు మనం ఏం తీసుకోవాలి, 100% ఈక్వల్ టు 360 అయితే 10% ఈక్వల్ టు ఎంత, సో ఎంత అవుతుంది 36 డిగ్రీస్ అని చెప్పొచ్చు. ఓకే, సో అది ఒకటి మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సెకండ్, ఇక్కడ ఒక రెండో పాయింట్ గుర్తుంచుకోండి, రేషియో ఆఫ్ 2 క్వాంటిటీస్ అనే మాట వచ్చిందంటే ఇక్కడ. ఓకేనా, ఎక్కడైనా సరే పై చార్ట్లో సమ్ రేషియో అని దేనికోసం మాట్లాడారంటే అక్కడ ఎంత వాల్యూ ఇచ్చాడో మీకు అనవసరం, వాడిచ్చిన పర్సంటేజ్ రేషియో తీసుకుంటే సరిపోతుంది. సపోజ్ పర్సంటేజ్ 7 ఒకటి 14% అని ఉందనుకోండి, అమౌంట్ ఎంత ఇచ్చినా సరే మీరు 7కి 14కి రేషియో ఎంత 1:2, అదేవిధంగా డైరెక్ట్ 1:2 అని చెప్పేయచ్చు. ఓకే, నెక్స్ట్ యావరేజ్ అని అడిగితే పర్సంటేజ్ యొక్క యావరేజ్ తీసుకుని దాన్ని టోటల్ అమౌంట్తో మల్టిప్లై చేసినా సరిపోతుంది. అంత విడిగా వాల్యూలు కట్టి మీరు యావరేజ్ కట్టక్కర్లేదు. సో రేషియో అడిగినా యావరేజ్ అడిగినా డైరెక్ట్ పర్సంటేజ్ని బేస్ చేసుకుని చెప్పేయచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఇచ్చిన పై చార్ట్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, మీరు ఇక్కడ కనుక ఈ క్వశ్చన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ పై చార్ట్ అండ్ ట్యాబులర్ డయాగ్రామ్ అని ఇచ్చాడు. సో ప్రిలిమ్స్ లెవెల్కి ఇలా అడగకపోవచ్చు, కానీ మెయిన్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే 2 డేస్ లింకింగ్ చేసి ఇవ్వడం జరుగుతున్నాడు, లేదా కొంచెం లెంతీగానే అడుగుతున్నాడు. సో అది మీకు అలవాటు అవ్వాలని మీకు ఈ 2 లింక్ అయి ఉన్న క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, వాడు ఇచ్చిన డేటాని మనం చదువుదాం. ఫస్ట్, స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్ అండ్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దెమ్ అన్నాడు. ఓకే, సో వాడిచ్చిన మ్యాటర్ ఏంటంటే ప్రపోర్షన్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ 7 విలేజెస్ ఇన్ 1997 అన్నాడు. సో 1997లో 7 విలేజ్లు, 7 గ్రామాల యొక్క పాపులేషన్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేశాడో అనేది పై చార్ట్లో తెలుపుతున్నాడు. ఇక్కడున్న 7 గ్రామాలు ఏంటంటే RSTVXYZ. ఓకే, టోటల్ 7 విలేజెస్ ఉన్నాయి. సో ఇండివిజువల్ పర్సంటేజ్ ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకుంటే అందులో R అనే విలేజ్లో 16 మంది ఉంటారంట. అంటే మన కంపారిజన్ చెప్తున్నాను. Sలో 11 మంది ఉంటారు,
టీలో 21 మంది, విలో 10 మంది, ఎక్స్లో 16 మంది, వైలో 15 మంది, జెడ్లో 11 మంది ఉంటారని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ ఇండివిజువాలిటీగా పర్టికులర్ ఒక విలేజ్ని కనుక తీసుకుంటే అందులో బిలో పవర్టీ లైన్, అబోవ్ పవర్టీ లైన్ అనే టాపిక్ని మీకు ట్యాబులర్లో చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టేబులర్ డయాగ్రామ్ చూడండి, విలేజ్ ఎక్స్ అని ఉంది, అక్కడ పర్సంటేజ్ పాపులేషన్ బిలో పవర్టీ లైన్ అంటున్నాడు. సో దారిద్ర్యరేఖ లేదా పేదరికానికి దగ్గరలో ఉన్నవాళ్ళు, పేదరికంలో బాగా ఉన్నవాళ్ళు ఎక్స్ అనే గ్రామంలో ఎంతమంది అంటే 38% ఉన్నారనమాట. అంటే వాళ్ళు బిలో పవర్టీ లైన్. మరి మిగిలిన వాళ్ళు అంతా ఏమవుతారు? అబవ్ పవర్టీ లైన్ అవుతారు. సో 100% అనుకుంటే ఎక్స్లో ఉన్నవాళ్ళు, 38% బిలో పవర్టీ లైన్ అనుకుంటే, అబవ్ పవర్టీ లైన్ అని అడిగితే 100 - 32 = 62% అని చెప్పాలి. సో అదే విధంగా వైకి చూసుకుంటే 52%, జెడ్కి 42, ఆర్కి 51%, ఎస్కి 49%, టీకి 46, వీకి 58% ఇచ్చారు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే మీకు ఎక్స్ అనే విలేజ్లో బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే ఫస్ట్ ఎంటైర్ 7 విలేజెస్లో ఉన్న స్ట్రెంత్లో నుంచి ఎక్స్ స్ట్రెంత్ తీసుకోవాలి. అంటే పై చార్ట్లో వాడు ఏదో ఒక హింట్ ఇస్తాడు. టోటల్ 7 విలేజెస్ కలిపి ఒక 100 మంది ఉన్నారనుకోండి. ఆ 100లో 16 మంది ఎక్స్ అనే గ్రామంలో ఉన్నారు. ఈ 16 మందిలో రఫ్గా 38% అని మీరు తీసుకుంటే ఒక 6 మెంబర్స్ ఎంతమందో, ఓకేనా? సో 16%లో 38% తీసుకుంటే ఒక 6 మెంబర్స్ అనే వాళ్ళు ఎక్స్లో ఉన్నారని తీసుకోవాలన్నమాట. ఓకే, సో మనకి ఇక్కడ ఎంటైర్ 7 విలేజెస్ యొక్క వాల్యూ ఎంత ఇవ్వలేదు, అంటే టోటల్ పాపులేషన్ మనకి ఇవ్వలేదు. బట్ వాడిచ్చిన క్వశ్చన్స్లో వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం లెక్క చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూసినప్పుడు వాడు ఇండివిజువల్ పాపులేషన్ అనే మాట ఇస్తే కనుక మీరు పై చార్ట్ని చూసుకోవాలి. అలా కాకుండా బిలో పవర్టీ లైన్ అన్నాడంటే ముందు పైలో ఉన్న పర్సెంటేజ్తో ఈ పర్సెంటేజ్ లింక్ చేయాలి. అంటే ఎక్స్ కోసం మాట్లాడుకో 38% ఆఫ్ 16% అని తీసుకోవాలన్నమాట. ఓకే, సో దాన్ని బట్టే మనం లెక్క చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఎటువంటి క్వశ్చన్లు ఇచ్చాడు అనేది 1 by 1 డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ ఆర్ ఇన్ 1997 ఈజ్ 32,000, దెన్ వాట్ విల్ బీ ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ వై బిలో పావర్టీ లైన్ ఇన్ దట్ ఇయర్ అంటున్నాడు. ఇన్ దట్ ఇయర్ ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే ఆర్ అనే విలేజ్లో 1997లో ఉన్న టోటల్ పాపులేషన్ 32,000 అనుకుంటే అదే సంవత్సరం వై అనే విలేజ్లో ఉన్న బిలో పవర్టీ లైన్లోని పాపులేషన్ అని అడుగుతున్నాడు. అంటే డైరెక్ట్ వై పాపులేషన్ అనలేదు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఆర్కి వైకి ఉన్న రిలేషన్ చూద్దాం. ఆర్కి వైకి ఉన్న రిలేషన్ ఎక్కడ ఉంటుందంటే మనకి పై చార్ట్లో ఉంటుంది. ఒకసారి మీరు పై చార్ట్ని తీసుకుంటే అక్కడ ఆర్కి వైకి పాపులేషన్ రేషియో చూద్దాం అనుకుంటున్నాను. సో ఆర్ 16% ఉంటే వై పాపులేషన్ ఎంత ఉంది? 15% ఉంది. సో ఇది 16 పార్ట్స్ ఉంటే ఇది 15 పార్ట్స్ ఉండాలి. సో 16 పార్ట్స్ ఉన్నప్పుడు ఇది 15 అవుతుంది. అదే ఇది 32,000 ఉంటే అది ఎంత అవుతుంది? సో వై ఈక్వల్ టు సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 30,000 వచ్చింది. ఇప్పుడు వై గురించి తెలిసిపోయింది కాబట్టి వైలోనే బిలో పవర్టీ లైన్ చూద్దాం. సో పక్కన ఉన్న ట్యాబులర్ డయాగ్రామ్ మీరు చూసినట్టయితే పాపులేషన్ ఆఫ్ వై బిలో పవర్టీ లైన్ ఈక్వల్ టు అక్కడ ఇచ్చింది 52% అని ఇచ్చాడు. అంటే మన దగ్గర ఉన్న ఎంటైర్ స్ట్రెంత్లో 52% చూడాలి. సో 52% ఆఫ్ 30K మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను. డైరెక్ట్ క్యాలిక్యులేషన్స్ చేయకండి, ఎక్కడైనా సరే సెపరేట్ చేసి చేసుకోండి అంటున్నాను. సో 52ని నేను ఎలా తీసుకున్నాను అంటే 50 + 2 అని తీసుకున్నాను. అంటే 50% + 2% అని తీసుకున్నాను. 50% అంటే కరెక్ట్గా సగం అనమాట. సో 30,000 అనేది 100 అనుకుంటే అందులో హాఫ్ ఎంత? 15,000 50% అవుతుంది. సెకండ్ 30,000 అనేది 100% అనుకుంటే దాన్ని 10 పార్ట్స్ చేస్తే ఏమవుతుంది? 3,000. అది 100ని 10 పార్ట్స్ చేస్తే 10% అవుతుంది. నెక్స్ట్ మరలా 3,000 10 పార్ట్స్గా చేస్తే 1% వస్తుంది. 300 = 1%. సో 52 రాద్దాం. 50 అంటే 15,000. నెక్స్ట్ 2% అంటే 2 × 300 600. సో టోటల్ ఆన్సర్ ఎంత అండి? 15,600. సో ఆ విధంగా మీరు క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ద రేషియో ఆఫ్ population of village T below poverty line to that of village Z below poverty line in 1997 is అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే టీ యొక్క పాపులేషన్లో ఉన్న బిలో పావర్టీ లైన్లో ఉన్న పాపులేషన్కి అలాగే జెడ్లోని బిలో పావర్టీ పాపులేషన్కి 1997లో ఉన్న రేషియో ఎంత అని అంటున్నాడు. సో మనం ఓన్లీ 2 బిలో పాపులేషనే అన్నాడు. ఓకే, బిలో పవర్టీ లైన్ అన్నాడు కాబట్టి మీకు ఏం చెప్పాను? బిలో పవర్టీ అన్నప్పుడు ముందు
పై చార్ట్లో ఎంత ఉంది దాంతో దీన్ని లింకప్ చేయాలన్నా. ఓకే, సో టీ కోసం మాట్లాడితే పై చార్ట్లో టీ ఉన్నది ఓకే 21% అని ఉంది. ఓకే, అక్కడ బిలో పావర్టీ లైన్ 46% ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను పర్సంటేజ్ ఆర్డర్ మార్చేస్తాను, మీరేమీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పర్సంటేజ్ నుంచి ఎటు చెప్పినా మనకేం రాంగ్ రాదు. అందుకే దీన్ని 46% ఆఫ్ 21 అని రాసిన, 20% ఆఫ్ 46% రాసిన మనకి ఏమి రాంగ్ రాదండి. క్యాలిక్యులేషన్ రేషియో చేస్తున్నప్పుడు అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫస్ట్ టీకి ఎలా ఉందంటే 46% ఆఫ్ 21% అని ఉంది. నెక్స్ట్ జెడ్కి వచ్చేటప్పటికి 42% ఆఫ్ 11 ఉంది. సో రెండు సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందండి 23:11 అని వస్తుంది. ఓకే, సో ఆప్షన్ సి అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఫైండ్ ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ ఎస్ ఇఫ్ ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ ఎక్స్ బిలో పావర్టీ లైన్ ఇన్ 1997 ఈజ్ 12160. ఇప్పుడు ఏమి ఇచ్చాడు చూడండి, ఎక్స్లో బిలో పావర్టీ లైన్ లో 1997 ఉన్న బిలో పావర్టీ లైన్ ఉన్న పాపులేషన్ ఎంత అంటే 12,160 ఉందంట. సో దాన్ని బేస్ చేసుకుని ఎస్ యొక్క విలేజ్లోని పాపులేషన్ చెప్పమన్నాడు. సో మీకు బిలో పావర్టీ లైన్ అంటే ఏం చెప్పాను, పై చార్ట్ నుంచి ట్యాబులర్కి లింక్ చేయాలి. ఓకే, సో అక్కడ 38% ఉంది, 16% ఉంది, అందులో 38 ఉంది. సో నేను అందుకే 16% ఆఫ్ 38% ఈక్వల్ టు 12160 వాడిచ్చింది. నెక్స్ట్ మన రిక్వైర్మెంట్ ఏంటి, ఎస్ విలేజ్ కోసం అడగాలి. సో ఎస్లో ఏముంటుంది 11%. సో 11% ఈక్వల్ టు ఎంత అని తీసుకున్నాం అనమాట. సో తీసుకుంటే మనం సాల్వింగ్ చేస్తే ఏమొచ్చింది 11 × 12160/16 × 38 × 100. ఓకే, సో పర్సెంట్లతో పాటు ఎక్స్ట్రా పర్సెంట్ వచ్చింది. సో సాల్వ్ చేయగా మనకి ఏమొచ్చింది 22,000 వచ్చింది అనమాట. ఓకే, సో వాడు ఏది ఇచ్చాడో దాన్ని ఈక్వల్ టు వాల్యూకి తీసుకుని మనకి ఏం కావాలి డైరెక్ట్గా రాసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో అదే డైరెక్ట్ బిలో పావర్టీ అడిగితే ఏం చెప్తాం, ఇది 11% ఉంది కదంటే అక్కడ 42% ఆఫ్ 11 సంథింగ్ ఏదంటే అది వేసి అడగాలన్నమాట. ఓకే, సో డైరెక్ట్ వాడు ఓన్లీ బిలో పావర్టీ లైన్ ఇచ్చేసి ఇండైరెక్ట్ విలేజ్ అడిగాడు కాబట్టి విలేజ్ పర్సెంట్ 11 అని వేసుకున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఇది కొంచెం ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇఫ్ ఇన్ 1998 ద పాపులేషన్ ఆఫ్ విలేజెస్ వై అండ్ వి ఇంక్రీజెస్ బై 10% ఈచ్, అది మైండ్లో పెట్టుకోండి. 1998కి వచ్చేసరికి 97లో ఏదైతే పాపులేషన్ ఉందో వైది వీది ఒక 10% పెరిగింది. అంటే పాపులేషన్ అప్పుడు 100 ఉందనుకో ఇప్పుడు 110 పెరిగింది అనమాట. ఈచ్ రెండింటిలో అలాగే పెరిగినాయి. అండ్ ద పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ బిలో పావర్టీ లైన్ రిమైన్స్ అన్చేంజ్డ్ ఫర్ ఆల్ ద విలేజెస్ అని అంటున్నాడు. అంటే ముందు ఏదైతే పాపులేషన్ బిలో పావర్టీ లైన్లో ఉందో ఈ విలేజెస్లో అది ఏమీ మారలేదు, అదే విధంగా ఉందంట. అయితే దెన్ ఫైండ్ ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ వి బిలో పావర్టీ లైన్ ఇన్ 1998, 1998లో ఓకే విలేజ్ విలో ఉన్న బిలో పావర్టీ లైన్లోని స్ట్రెంత్ అని చెప్పమన్నాడు. అక్కడ ఒక హింట్ ఇచ్చాడు చూడండి, గివెన్ దట్ ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ వై ఇన్ 1997 వాజ్ 30,000 అన్నాడు. సో 1997లో వై యొక్క పాపులేషన్ 30,000 అంటున్నాడు. సో ఫస్ట్ మనకి 1997లో వై తెలిస్తే వి కట్టవచ్చు. ఎలా మనం పై చార్ట్లో చూసుకుంటే వై 15% ఉంది, వి 10% ఉంది. సో రెండింటికి రేషియో తీసుకుంటే 3:2. ఓకేనా, ఇది 3 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చేస్తాడు 30,000. అంటే ఒక్కొక్క పార్ట్ 10,000 అవుతుంది. సో దాని నుంచి 2 పార్ట్స్ ఎంత అవుతుంది 20,000. ఓకే, 1998కి వచ్చేటప్పటికి ఏమైందంటే ముందున్న పాపులేషన్ మీద 10% పెరిగింది. ముందు ఎంత ఉంది 20,000 ఉంది, ఇప్పుడు 2,000 పెరిగితే ఎంత అవుతుంది 22,000 అయ్యింది. ఓకే, ఇప్పుడు వి యొక్క పాపులేషన్లో బిలో పావర్టీ లైన్ ఉన్న పాపులేషన్ ఎంత అన్నాడు. సో స్ట్రెంత్ ఏం మారలేదు అన్నాడు, పర్సంటేజ్లు ఏం మారలేదు అన్నాడు కాబట్టి ఓకే, సో 58% ఆఫ్ 22,000 అన్నాడు. సో నేను దీన్ని ఎలా తీసుకున్నట్టు 50 ప్లస్ 8 వచ్చేటప్పుడు 10 - 2 అని తీసుకున్నాను. సో 100% ఎంత 22,000 అవుతుంది. మరి 50% అంటే 11,000 అవుతుంది. 10% అంటే 2.2 లేదా 2,200 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 1% అంటే 220, దాన్ని 0.22 అని కూడా తీసుకున్నాం. సో 50% అంటే 11,000, 10% అంటే 2,200, నెక్స్ట్ 2% అంటే 440. సో అన్నీ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుందండి 12,760 వస్తుంది అనమాట. ఓకే, ఆప్షన్ బి అనమాట. సో అందుకే మీరు జాగ్రత్తగా చదవండి, వాడు ఇస్తూ ఉంటాడు కొన్నిసార్లు ఇంక్రీజెస్ అంటాడు, డిక్రీజెస్ అంటాడు. ఆ పాయింట్లు మాత్రం మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా తీసుకోవాలండి, అవే ఎక్కువ టైం పడతాయి.
సో ఒక్కసారి మీకు స్టేట్మెంట్ కరెక్ట్గా అర్థమైందంటే ఇంకా మీకు మార్క్ మిస్ చేసుకునే ఛాన్స్ ఉండదండి. ఓకే, సో మీరు ఫస్ట్ ఇచ్చిన డేటాని సరిగ్గా అనలైజ్ చేస్తే ఈ పై చార్ట్ని ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకే స్టూడెంట్స్, ఇది ఎంటైర్ పై చార్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం లైన్ గ్రాఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.